ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకేది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. నీలో ఏదో ఉండేదిలా నన్నే ఏదో చేసిందిలా చిట్టి చిల్లక గోల్డెన్ స్టార్ పెట్టిన తనుజతో ఐ హ్యావ్ సమ్ పర్సనల్ టాక్ టు డూ. సార్తో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్ అంటే అర్థం కదా మీకు? చాలు బయట పండే చాలు. కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించిన ఒక వీడియో నీకు చూపించాలి. ఏమిటది? గుడుంబ మూవీస్ వారి గుడి వెనక నా సాంగ్. తనుజ ఏం జరిగిందో అర్థమైందా? తను లెగ్ తో యాక్షన్ చేసి చూపిస్తున్నాడు దట్ ఎవరు ఆఫ్ చేశారని. వాడు దొంగ. ఆ లైట్ స్విచ్ ఆఫ్ చేశాడు అని పవన్ క్లియర్ గా కళ్యాణ్కి చూపించాడు. గెలవటం ముఖ్యమే, కరెక్ట్. కానీ ఆ గెలుపు వెనకాల ఏం జరుగుతుందో నీకు తెలియాలని ఈ వీడియో చూపించాడు. మొత్తం చెప్పక్కర్లేదు సార్, బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వెరీ గుడ్, పైకి వస్తావు. తెలుసుకో, ఇది మనసులో గుర్తుపెట్టుకో. ఎవరు ఏంటి అన్నది మర్చిపోకు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నిన్న కెప్టెన్సీ టాస్క్ జరిగింది కదా, దాని తర్వాత ఆయన నాతో ఎందుకు మాట్లాడట్లేదు సో? బెట్ టాస్క్ లో నువ్వు ఆడిన తీరు కరెక్టా? చెప్పు చెప్పు అన్ని. ఎందుకు ఇంత లేటు? ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. ముందు ఆడపిల్లలందరినీ తోసేద్దామని. అలాంటప్పుడు నువ్వు అందరి తరపున పోరాడు ఉంటే చివరికి నీ దాకా వచ్చేది కాదు కదా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఆట నుంచి ముందెళ్ళిపోయిన సంజన అవును, పక్క నుంచి చాలా సార్లు మీ అందరికీ చెప్పింది. మీరు అందరూ కలిసి ఆడండి, విడివిడిగా నుంచోకండి అని చెప్తారు. వాడు చెప్పింది కరెక్టే కదా అంకుల్? డానియల్, నెక్స్ట్ గోల్డెన్ స్టార్ టు దివ్య ప్లీజ్. థ్యాంక్ యూ సార్. బెట్ టాస్క్ లో అందరూ ఫేర్ గా ఆడారని నువ్వు అనుకుంటున్నావా? ఎస్పెషల్లీ బర్నీ. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. నీ విషయంలో చాలా డెలికేట్ గా బిహేవ్ చేసిన బర్నీ మాట్లాడుతున్న శ్రీజాని అలా లాగేయడం ఫేర్? అబ్బా ఏం అడిగారు సార్? గేమ్ పరంగా చూస్తే సార్ అప్పుడు కళ్యాణ్ కూడా శ్రీజాన్ ముట్టుకోలేదు కదా. పాప చాలా స్మార్ట్ సార్. ఒకవేళ దివ్య తనుజ ఉంటే ఏం చేసేవారు? మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఆయనకి అదే చెప్తా. ఇప్పుడు నేను తనుజ ఉంటే మీరు మోస్ట్లీ తనుజకు సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే నేను అర్థం చేసుకుంటానని మీకు అనిపిస్తుంది. అంటే తనుజ అర్థం చేసుకోదా? సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? శ్రీజాని తోసేయడం మాట్లాడుతున్నప్పుడు అది ఫేర్ అండ్ కరెక్టా? అన్ఫేర్ సార్. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. నేను చూసిన టాస్క్ లో గేమ్స్ లో శ్రీజ ఆలోచించేంత స్మార్ట్ గా ఎవరో ఆలోచించరు. బర్నీ, మా కళ్ళల్లో ఎంతో ఎదగాల్సిన నువ్వు బెడ్ మేంచి కాదు, మా దృష్టిలో ఉంచి కూడా కింద పడ్డావు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఫ్లోరా, సార్. ఎవరు పడ్డారు ముందు? సార్ భరణి గారు. రాము నీకు చెప్తానే ఉన్నాడు, భరణి గారు ముందు పడ్డారు, భరణి గారు ముందు పడ్డారు. నో యూస్, వాడు విండండి. నీ ఆట తీరు ప్రకారం మమ్మీ అండ్ టీం చాలా ఇబ్బంది పడింది. ఎస్ సార్, ఒప్పుకుంటా. ఎందుకు అలా చేసావు? మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఎందుకు అలా చేసావు? అంటే నాకు క్వశ్చన్ రైజ్ చేశారు సార్, సైడ్ కి బాల్ పడితే ఏంటి అనేది క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు నేను బిగ్ బాస్ అడిగా, బిగ్ బాస్ దానికి సమాధానం ఇవ్వలేదు. అంతా నువ్వు మోస్ట్ పవర్ఫుల్ ప్లేయర్ అనుకుంటున్నారు, నువ్వు బాగా ఆడుతున్నావు కూడా. థ్యాంక్ యూ సార్. కీప్ దిస్. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. ఫ్లోరా అండ్ రీతు, మీరిద్దరు ఎవిక్షన్ కి దగ్గరలో ఉన్నారు. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. ఈ వారం సింగిల్ ఎలిమినేషనా, డబుల్ ఎలిమినేషనా రేపు చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. కమాన్ బీట్. ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు.